హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు కొలువులబడి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో డిఎస్సికి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్తో పాటు డిఎస్సి ఎగ్జామినేషన్ సంబంధించి కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే ఈ రోజు నుంచి అయితే డిఎస్సి ఎగ్జామ్స్ అయితే జరగనున్నట్లు తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఇక వీటికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో షేర్ చేయడం జరుగుతుంది. ఇక వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ముందుగా వచ్చేసి ఇక్కడ నేటి నుంచి అయితే డిఎస్సి పరీక్షలు రాయనున్న 2.79 లక్షల మంది అభ్యర్థులు అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అనేది క్లియర్గా చెక్ చేసుకోవచ్చండి. ఇక 14 జిల్లాల్లో 56 పరీక్ష కేంద్రాలండి. 15 నిమిషాల ముందే గేట్లు క్లోజ్ చేస్తున్నట్లు కూడా ఇక్కడ అధికారులు అయితే చెప్పడం జరిగింది. ఇక తొలిసారిగా ఆన్లైన్లో పరీక్షలు నిర్వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం 11,062 టీచర్ పోస్టుల భర్తీకి గతంలో నోటిఫికేషన్, ఆగస్టు 5 వరకు పరీక్షల నిర్వహణ అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ ఉంది. ఇక దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే రాష్ట్రంలో గురువారం నుంచి డిఎస్సి పరీక్షలు ప్రారంభం కానున్నట్లు తెలుస్తుంది. వచ్చే నెల 5 వరకు జరిగే పరీక్షలన్నీ తొలిసారిగా ఆన్లైన్లో నిర్వహిస్తున్నారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఇప్పటికే స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. దాదాపు 6.5 ఏళ్ల తర్వాత మళ్ళీ టీచర్ పోస్టుల భర్తీకి పరీక్షలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 11,062 టీచర్ పోస్టుల భర్తీకి విద్యాశాఖ గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇక దీనికి సంబంధించి మార్చి 4 నుంచి జూన్ 20 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగగా మొత్తం 2,79,966 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరికి జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు పరీక్షలు జరగనున్నట్లు తెలుస్తుంది. వీరి కోసం 14 జిల్లాల్లో 56 పరీక్ష కేంద్రాలను అధికారులు అయితే ఏర్పాటు చేసినట్లు కూడా ఇక్కడ క్లియర్ ఒక అప్డేట్ అయితే తెలుసుకోవచ్చు. ఇక ప్రతిరోజు 2 విడతల్లో ఎగ్జామ్ నిర్వహించనున్నట్లు తెలుస్తుంది. మొదటి షిఫ్ట్ వచ్చేసి ఉదయం 9 గంటల నుంచి 11:30 గంటల వరకు, సెకండ్ షిఫ్ట్ వచ్చేసి మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు అయితే ఇక్కడ మీకు ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఇక ప్రతి షిఫ్ట్లో 13,000 మందికి పైగా ఎగ్జామ్స్ రాసేలా అధికారులు అయితే ఏర్పాట్లు చేశారు. ఆన్లైన్ పరీక్షల నేతృత్వంలోనే అభ్యర్థులకు బయోమెట్రిక్ అటెండెన్స్ తీసుకోనున్నట్లు తెలుస్తుంది. ఎగ్జామ్ టైం కంటే కనీసం గంటన్నర ముందే అభ్యర్థులు సెంటర్కు చేరుకోవాలని అధికారులు అయితే సూచించడం జరిగింది. నిర్జిత టైం కంటే 15 నిమిషాల ముందే పరీక్ష కేంద్రాలను మూసివేస్తామని వెల్లడించడం జరిగింది. ఇప్పటికే బుధవారం సాయంత్రం వరకు 2,48,851 మంది అభ్యర్థులను వెబ్సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు. కాగా తొలి రోజు గురువారం స్కూల్ అసిస్టెంట్, సోషల్ ఫిజికల్ సైన్స్, అలాగే ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లకు ఎగ్జామ్స్ అయితే జరగనున్నట్లు తెలుస్తుంది. అలాగే డబుల్ పోస్టులతో మెగా డిఎస్సి వేసే ఆలోచనలో రాష్ట్ర సర్కార్ ఉన్నట్లు కూడా మరొక అప్డేట్ అయితే ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇక గత సర్కార్ 5,089 టీచర్ పోస్టుల భర్తీతో నోటిఫికేషన్ ఇచ్చింది. గతేడాది నవంబర్లో పరీక్షలు జరగాల్సి ఉండగా అసెంబ్లీ ఎన్నికల పేరుతో వాయిదా వేశారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు పాత నోటిఫికేషన్ రద్దు చేసి మొత్తం 11,062 టీచర్లతో ఫిబ్రవరి 29న మెగా డిఎస్సితో నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దీనికి అనుగుణంగానే మరొక డిఎస్సి 5,000 పోస్టులతో మరొక డిఎస్సి వేసే అవకాశం ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. ఇక వీటికి సంబంధించి ఎగ్జామ్స్ 2018 ఫిబ్రవరి 24 నుంచి మార్చి 4 వరకు అయితే జరిగినట్లు కూడా ఇక్కడ కొంత ఇంపార్టెంట్ అప్డేట్ చూసుకోవచ్చు. ఇక టీచర్ పోస్టుల వారిగా దరఖాస్తుల ఆహ్వానాలు చూసుకోవచ్చు అండి. కేటగిరీ స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి 2,849 పోస్టులు ఉంటే 1,61,000 దరఖాస్తులు అయితే రావడం జరిగింది. ఎస్డిజి వచ్చేసి 7,000 పోస్టులు ఉంటే 88,000 దరఖాస్తులు అయితే రావడం జరిగింది. లాంగ్వేజ్ పండిత్ వచ్చేసి 727 ఉంటే 18,000 దరఖాస్తులు అయితే వచ్చాయి. పీఈటీలోకి వచ్చేసి 182 పోస్టులు ఉంటే 11,000 దరఖాస్తులు అయితే రావడం జరిగింది. టోటల్గా 11,062 పోస్టులు ఉంటే 2,79,000 దరఖాస్తులు అయితే అందినట్లు కూడా ఇక స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు అయితే వెల్లడించడం జరిగింది. ఇది డిఎస్సికి సంబంధించినటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అండి. ఈరోజు జరగబోయే డిఎస్కి ఎవరైతే క్యాండిడేట్స్ రాస్తున్నారో వాళ్ళందరికీ అయితే ఆల్ ది బెస్ట్ అండి. ఖచ్చితంగా మీ యొక్క ఎగ్జామినేషన్ అనేది ఖచ్చితంగా మీరు ఫుల్ఫిల్ అయితే చేయండి. ఎలాంటి టెన్షన్ పడకుండా మీరు ఒక గంట ముందుగానే మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి అయితే వెళ్ళండి ఫ్రెండ్స్. అలాగే హాల్ టికెట్ సంబంధించి కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే కేర్ఫుల్గా ఉంటాయి. అవి హాల్ టికెట్ సంబంధించిన డీటెయిల్డ్గా ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి కేర్ఫుల్గా చదువుకొని మీరు ఎగ్జామ్కి అయితే వెళ్ళండి ఫ్రెండ్స్. ఎనీవే, అందరికీ ఆల్ ద బెస్ట్ అండి. ఇక వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ జై హింద్.